హాయ్ అండి. ఒక్కోసారి మనం కొన్ని విషయాలు చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఏ నిర్ణయం తీసుకోవాలి అని. అదే బయట వాళ్ళ విషయంలో అనుకోండి చాలా ఈజీగా నువ్విలా చెయ్యి అని సలహా ఇచ్చేస్తాము. కానీ మన విషయం వచ్చేసరికేమో అండి మనము ఎటు నిర్ణయం తీసుకోలేకపోతుంటాము. చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అది ఒక్కొక్కసారి చిత్రంగా మనం మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకున్నామనుకోండి, ఆ విషయాలు నిజంగా దేవుడే సలహా చెప్పినట్లుగా జరుగుతాయండి. అది నాకు కూడా అలాంటి కొన్ని విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్న కొన్ని విషయాల్లో ఏదైనా సరే దేవుడిని మనసులో అలా తలుచుకున్నప్పుడు ఆయనే నాకు సమాధానం చెప్పినట్లుగా మార్గనిర్దేశం అయ్యాయండి. మా పెద్ద బాబు 10థ్ వచ్చినప్పటి నుంచి అండి నేను చాలా కొంచెం కంగారు పెడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అండి 10థ్ తర్వాత మరి ఎక్కడ జాయిన్ చేయాలి? ఏ కోర్స్ తీసుకోవాలి? ఏంటి? అనేసి నేను చాలా కంగారు పడుతూ ఉండేదాన్నండి. ఎందుకంటే మా చుట్టాల బంధువుల్లో కూడా అంత బాగా పెద్ద చదువులు చదువుకుని సెటిల్ అయినటువంటి ఎంప్లాయీస్ అది కూడా ఎవరు లేరండి. అందరూ కూడా చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలతో గడుపుతున్న వాళ్ళమే. అయితే మరి బాబు భవిష్యత్తు బావుండాలి అంటే ఎటువంటిది ఎలా చదివించాలి అన్నట్టుగా అండి నేను కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని. ఎందుకంటే అండి చదువుతారండి మా పిల్లలు. పోనీ వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోమందాము అన్నా ఇంకా కూడా వాళ్ళు అంటే 10థ్ పిల్లలు అంటే అప్పటికింకా వాళ్ళకి కూడా సరిగ్గా దేని మీద అవగాహన ఉండదు కదండీ! అందువలన సరే మనమే కదా మరి తల్లిదండ్రులుగా మనమే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ లైఫ్ బావుంటుంది. అన్నీ సరే ఎక్కడ జాయిన్ చెయ్యాలి? ఏం జాయిన్ చేయాలి? అన్నట్టుగా అలాగ మనకేమీ తెలీదు. ఎవరు చెప్తారు అన్నట్టుగా అలా కంగారు పడేదాన్నండి. అయితే అనుకోకుండా ఇంక మా బాబు 10థ్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదులెండి. 10థ్ చదువుతున్నాడప్పుడు. అనుకోకుండా ఒకసారి బలభద్రపురంలో షిరిడి సాయిబాబా గుడి ఉంటుంది కదండీ! ఆ గుడికి దర్శనానికైతే వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక పుస్తకం అయితే ఉంటుందండి బాబా గారిది. సందేహాలు, సమాధానాలు అన్న పుస్తకం. నేనప్పుడే చూసానులెండి. నాకు తెలీదు ఆ పుస్తకం గురించి. ఏంటండి ఇది అని అడిగితే తలుచుకుని ఒక రూ. 2 హుండీలో వేసమ్మా ఏదైనా ప్రశ్న మనసులో తలుచుకుని కళ్ళు మూసుకొని ఇలా పేజీకేసి ఇలాగా చూస్తే మీకు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. న్యాయంగా ఉండే మంచి ప్రశ్నలవ్వాలి అని చెప్పారు. సరే అండి. నేను అప్పటికి నా సందేహంతో ఉన్నది మా బాబు చదువు గురించండి. ఇంకా మనసులో తలుచుకుని మా బాబుకి మరి ఎక్కడ చదివించాలి ఏంటి అన్నట్టుగాను నేను అడిగితే అండి ప్రశ్న ఇలా చూసుకుంటే దానికి మీరు కంగారు పడవద్దు. స్నేహితుల ద్వారా మీకు మార్గనిర్దేశం జరుగుతుంది అనేసొచ్చిందండి. నాకసలు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయనగారు గాని ఫ్రెండ్స్ ఉంటారు కానీ నాకసలు చాలా ఫ్రెండ్ సర్కిల్ తక్కువండి. ఎప్పుడైనా ఎవరైనా కనిపించి హాయ్ అంటే హాయ్ అంటాను తప్ప నేను రెగ్యులర్ టచ్‌తో ఫ్రెండ్స్‌తో అది అంతగా ఏమీ ఉండను. ఇంక నాకు మార్గనిర్దేశం చేసేవాళ్ళు ఎవరుంటారు అలా అనుకున్నాను. అప్పటికే అండి ఇంకా ఈ ఎగ్జామ్స్ అవి ఇంకా అయినాయి. ఇంకా అవుతాయా అనేటప్పటికి అండి, అప్పటికే చాలా కాలేజీ వాళ్ళు వచ్చేసేవాళ్ళు. తెలుసుకుంటారు కదండీ వాళ్ళు ఏ పిల్లలు ఏ స్కూల్‌లో పిల్లలు బాగా చదువుతున్నారు అని. ఆ విధంగా ఇంటికి రకరకాల కాలేజీ వాళ్ళందరూ వచ్చేసేవారండి. మా దగ్గర జాయిన్ చేయండి అని ఈ కోర్స్ మంచిదన్నప్పుడు, మా దగ్గర జాయిన్ చేయండి ఆ కోర్స్ మంచిదన్నప్పుడు వచ్చేసేవారు. ఒక్కొక్కళ్ళు ఏమంటే మగ పిల్లలు మీరు దూరంగా హాస్టల్‌లో అక్కడ ఇక్కడ వద్దు. ఇంట్లోనే ఉంచుకొని చక్కగా ఊళ్ళోనే చదివించుకోవాలి. చదువుకునే పిల్లలు ఎక్కడైనా ఒకటేనేమో ఊళ్ళో కాలేజీ వాళ్ళు చెప్పేవాళ్ళు. మొత్తం అలా టోటల్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేదండి. ఇంకా మా ఊర్లోనే ఇంకా నాకు సమాధానం అయితే ఇలా వచ్చింది గదండీ! అప్పుడు నేను మా ఊళ్ళోనే సుబ్రహ్మణ్య స్వామి గుడి దర్శనానికని వెళ్ళాము. వెళ్ళాను నేనే. వెళ్తే అక్కడ నా క్లాస్‌మేట్ అండి. వంగా కవితాదేవి అని నా క్లాస్‌మేట్ కనిపించింది. తను అనుకోకుండానే తనే ప్రశ్నించింది. హాయ్ సాయిశ్విని ఎలా ఉన్నావు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? అని చదువుతారు మీ పిల్లలు అని చెప్పింది. అంటే తను మా పిల్లలు చిన్న క్లాసులు ఫోర్త్, ఫిఫ్త్ అలా చదువుతున్నప్పుడు ఊళ్ళో స్కూల్లోనే చదివేవారండి. ఆ స్కూల్‌లో తను టీచర్ కింద చేసింది. అందువలన తను మా పిల్లల చదువు గమనించింది కనుక మీ పిల్లలు చదువుతారు. నువ్వు తొందరపడి అలా ఇలా ఏం జాయిన్ చేయొద్దు. అండి. నేను దాని గురించే కంగారు పడుతున్నాను. మరి ఎక్కడ జాయిన్ చేయాలి? ఏ కోర్స్ తీసుకోవాలి? ఏంటి అనేది నాకు తెలీదు అంటే, అలా కాదు ఇప్పుడు మామూలు ఇంజినీరింగ్‌కి అది ఏమి వాల్యూ లేదు. ఐఐటీ, ఎన్ఐటీ అలా ఇవే మంచివి. కనుక ఐఐటీ బేసిక్ అలా ఉండే దాంట్లో జాయిన్ చెయ్యి. హ్మ్.
అని చెప్పి కొన్ని కాలేజీలు అయితే తను సజెస్ట్ చేసిందండి నాకు. ఇంక మా పిల్లలకి మెయిన్ మరి వాళ్ళు ఇష్టపడాలి కదండి, మనం చదివిస్తాను కదా, వాళ్ళు కూడా సరే అమ్మా అన్నారు. ఇంకా ఆ ప్రకారం టెస్ట్ రాయిస్తే చక్కగా మా బాబుకి సీట్ రావడమే. అలా మా పిల్లలిద్దరు కూడా రండి కాకినాడ ఆదిత్య గంగరాజ్ నగర్ లో ఉంటుందండి ఐఐటి ఇది. ఆ స్కూల్లోనే చదువుకున్నారండి. మా పెద్ద బాబు ఏమో అండి IIIT సీట్ వచ్చింది. ప్రజెంట్ మద్రాసులో అదే శ్రీ సిటీలో చదువుతున్నాడు. చిన్న బాబాకి అయితే అంటే అప్పుడు కొంచెం కోవిడ్ వలన అండి పెద్ద బాబుకి 1 ఇయర్ చదువంతా కష్టమైపోయింది. ఇంకా అందువలన NIT అది రాలేదు. తను చాలా బాగా చదువుకున్నాడు. ఈ చిన్న బాబుకి అయితే అండి ఇంక ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువు సాగింది కనుకండి IIT బాంబే సీట్ అయితే వచ్చింది. అది నేను ఇప్పటికీ అదే అనుకుంటాను. ఏ విషయంలో అయినా సరే మా పిల్లల గురించి ఎవరైనా మెచ్చుకున్న వెంటనే నేను మా ఫ్రెండ్ పేరే చెప్తాను. తను అంటుంది, అది నేను చేసేది ఏముంది, కష్టపడి చదివించింది మీరు, చదువుకున్నది మీ పిల్లలు అంటది. అలా అని కాదండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది సరే, ఎటు జాయిన్ చేసి ఎలాగా వాళ్ళకి భవిష్యత్తు దారి ఇయ్యాలన్న ఐడియా తల్లిదండ్రులుగా మాకు లేదు. వాళ్ళకి చిన్నతనం మీరు ఏం చెప్తే అదే అమ్మా అన్నారు. మరి ఆ టైంలో అండి ఇంకా మేము సరే ఊళ్ళోనే చదివించేద్దామా అలా ఎలా అనుకున్నాము. అలా కాకుండా ఇలాగ ఐఐటీ, NIT సీట్ వచ్చేలా ఇలా జాయిన్ చేసుకుని చదవాలని మా ఉద్దేశం. కానీ చేసింది కనుకండి నేను ఇప్పటికీ కూడా తనతో చాలా కృతజ్ఞత భావంతో ఉంటాను. మరి ఆ విషయంలో నాకు నేను బాధపడుతున్నప్పుడు మరి నాకు ఆ విధంగా దేవుడు చెప్పి సలహా ఇచ్చింది పాపవారండి. నిజం చెప్పకపోవడమేండి. ఆ తర్వాత నేను మళ్ళీ ఏదో 2, 3 విషయాలకి కూడా పని కట్టుకుని వెళ్ళి అప్పుడైతే నాకు దర్శనానికి వెళ్ళి తెలియకుండా పుస్తకంలో ప్రశ్న అడిగాను. ఇప్పుడైతే మాత్రం పని కట్టుకుని వెళ్ళి అప్పుడు బాబాగారు చెప్పారు కదా! ఈ విషయాలు ఎలా చెప్తారో అన్నట్టుగానండి. ఏదో 2, 3 విషయాలకి మామూలు విషయాలే లెండి కొంచెం. అవి కొంచెం స్వలాభం విషయాలు కూడాను నిజం చెప్పకూడదు. వెళ్ళి అడిగినండి. దానికైతే సరైన సమాధానాలు ఏమీ రాలేదు. పొంతన లేకుండానే వచ్చినియి. దైవ నామస్మరణ చేసుకుంటూ ద మనస్ఫూర్తిగా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అన్నట్టుగా అని తప్ప అండి ఇంకేమీ అసలు రాలేదండి. అప్పుడు నాకు అర్థమైంది అడిగేవి కూడా న్యాయమైన కోరికలై ఉండాలి. దాంట్లో మన స్వలాభం, స్వార్థం అలాంటివి ఇవేవి ఉండకూడదు కదా మరి అనేసి అనుకున్నానండి. అలాగే నాకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు నిజంగా మరి దేవుడే ఎలా సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తుందండి. ఈరోజు కూడా అలాగే అనిపించింది. అందుకే చెప్తున్నాను. ఈ రథసప్తమికి తిరుమల, తిరుపతిలో అయితే చాలా బాగుంటుందండి. మరి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ అంటే బ్రహ్మోత్సవాల్లో ఊరేగించే వాహనాలన్నీ కూడానండి ఆ ఒక్కరోజే ఊరేగిస్తారు. మనకి సూర్యోదయానికి ముందరే అండి, సూర్యోదయం అవుతుంది అనగానే సూర్యప్రభ వాహనం రెడీగా ఉంచుతారండి. ఇంక సూర్యకిరణాలు పడడంతోనే మొదలవుతుంది సూర్యప్రభ వాహనం ఊరేగింపు. ఆ తర్వాత వరుసగా ఇంకొక వాహనం అండి శేషవాహనం, చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం, గరుడ వాహనం, కల్పవృక్షం, ఇలా అండి మొత్తం 7 వాహనాలు అనుకుంటాను. ఇవన్నీ కూడా బాగా ఊరేగిస్తారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం చక్కగా ప్లేస్ లో అలా కూర్చునండి. అలాగా సాయంత్రం సాయంత్రం అయిపోతుందండి. ఉదయం మొదలు పెడితే వాహనాలు ఊరేగింపు. మధ్య మధ్యలో మళ్ళీ స్వామి వాహనానికి ముందు కోలాట ప్రదర్శన చేసేవాళ్ళు, ఈ భజన చేసేవాళ్ళు, చిన్నారులు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా చాలా చెప్తున్నాను కదా, చాలా కన్నుల పండుగగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ అయితే 3 ఇయర్స్ నుంచి వెళ్తున్నారండి. లాస్ట్ ఇయర్ నన్ను తీసుకెళ్లారు. నిజంగా మనసుకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా మనం మనం ఒక ప్లేస్ చూసుకుని చక్కగా అలా కూర్చుని ఉండడమే అండి. మనకి ఆ ఈ టీలు, ఆహారం అది కూడా అంతా దగ్గరికి తెచ్చే ఆహార పానీయాలన్నీ కూడా దగ్గరికి తెచ్చి అందిస్తారండి. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ సంవత్సరం కూడా ముందే బుక్ చేసుకోకపోతే ఉండదు అన్నట్టు ఈ సంవత్సరం కూడా 3 నెలల ముందే బుక్ చేసేసారండి మా ఆయన గారు. ఆయనకి నాకును ఈ ట్రైన్ టికెట్స్, దర్శన టికెట్స్ అన్నీను. అయితే ఏమైందంటే నాకు కొంచెం ఆడవాళ్ళకి తెలియదు ఉందండి, డేట్స్ ప్రాబ్లం కదండి. నాకేముంది ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి కూడా అండి డేట్స్ కొంచెం 10, 15 రోజులు ముందు వచ్చేస్తున్నాయి.
సరే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అంతా మామూలుగానే ఉంది కదా! చూద్దాం 40+ అయింది కదా! అన్నట్టుగా చూపించుకోలేదు. నెగ్లెక్ట్ చేశాను. ఇంకా తర్వాత ఉండగా ఉండగా ఒక డేటొచ్చిన 10 రోజులకి మళ్ళీ డేట్ రావడం మొదలుపెట్టింది. ఇంక అప్పుడు భయమేసి చూపించుకుంటే అంతా థైరాయిడ్ టెస్ట్ చేశారు. లోపలంతా బ్లడ్ సెన్స్ స్కానింగ్ ఇవన్నీ కూడా చేశారండి. నార్మలే ఏమీ లేదులేమ్మా 40+ కదా! అనేసి ఏదో బ్లడ్ సెన్స్ బలానికి కొన్ని టానిక్ కూడండి ఏదో 1 మంత్ టాబ్లెట్స్ రాసి ఇచ్చారంతే. కానీ నేను నిజంగా సరే అనుకున్నాను. కానీ అవి వాడిన తర్వాత నిజంగా నాకు డేట్స్ రెగ్యులర్ అయ్యాయి. అంటే మామూలుగా అయినా అండి 5 డేస్ ముందు వచ్చేవి ఇదివరకు ఇప్పుడు అలా కాకుండా కేవలం 1 డే ముందే వస్తున్నాయి డేట్స్. అంత రెగ్యులర్ అయ్యాయి. ఇప్పుడేమోని 3 నెలల ముందే చేసేయడం వల్ల ఇప్పుడు మేము బయలుదేరే సమయానికి నాకేమోండి ఇంకా డేట్, టైము అంటే ఈ డేట్, ఆ డేట్ ఇప్పుడు ఒకటే అవుతుంది. ఇంకెలా మరి నేను బయలుదేరి వెళ్ళాలి అంటే మళ్ళీ కనీసం 3 డేస్ ముందు నుంచి టాబ్లెట్స్ వేసుకోవాలి కనుకండి ఇప్పటి నుంచి అప్పటికల్లా ఒక 7 డేస్ అయినా టాబ్లెట్స్ వేసుకోవాల్సొస్తుంది. ఇప్పటికి రెగ్యులర్‌గా ఉన్నదేమో మందులు వాడి చక్కగా మనకి కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇలా టాబ్లెట్స్ వాడడం, టాబ్లెట్స్ భయం కదా! ఇంకా ఏం చేయను అనేసి అలా ఆలోచిస్తున్నాను. అంటే మేమిద్దరమే కాదులెండి మా ఆయన గారి ఫ్రెండ్స్ అలాగా మా ఆయన గారి ఫ్రెండ్స్ అలా అందరూ కలిపండి ఒక 15 మంది సరదాగా వెళ్తూ ఉంటాము. మా ఆయన గారు కూడా ఏమంటే నేను కూడా వస్తే బాగుండు అన్నట్టుగానే ఆయన సరదా పడుతున్నారు. నాకేమో పూర్తి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఏం చేయాలి మరి? టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళడమా? లేకపోతే ఆగిపోవడమా? మరి అదే ఇప్పుడే మరి ఇన్ని టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళడమా? లేకపోతే పిల్లలు సమ్మర్‌లో అది వస్తారు కనుక పోనీ అప్పుడు పిల్లలతో కలిసి మళ్ళీ వెళ్ళొచ్చులే. నేను ఆగిపోవడమా అంటూ అలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానండి. అసలు నిన్నటి నుంచి కూడా అలా కన్‌ఫ్యూజన్‌గా అలాగా ఆలోచించుకుంటూ ఉన్నాను. ఏం చేయను అని. మనసుకేమోండి వెళ్ళాలని ఉంది. కానీ ఏమండి శారీరపరంగా ఏమోండి ఓహో! ఇంకింకా టాబ్లెట్స్ వేసుకోవడం అంటే మళ్ళీ ఆరోగ్యపరంగా కూడా చూసుకోవాలి కదా! అనేసి అలా అనిపిస్తుంది. అయితే నేను ఉదయం వంట చేసేటప్పుడు ఇప్పుడు కూడానండి ఈ గరికపాటి గారి ప్రవచనాలు కానీ, చాగంటి గారి ప్రవచనాలు కానీ పెట్టుకునండి వంట చేసుకుంటూ వింటాను. అంటే మనం వంట చేయడానికి ఎంత లేదన్నా 1 అవర్ పడుతుందండి. ఇంకా 1 అవర్ కూడా ఎందుకు బుర్ర ఖాళీగా ఉంచితే పిచ్చి పిచ్చి ఆలోచనలోనండి. ప్రవచనాలు ఏదో ఒకటి పెట్టేసుకొని ఆ ఫోన్ అలా కూడా ర్యాక్‌లో పెట్టుకొని అవి వింటూ వంట చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇవాళ సరే వంట చేద్దాము. వంట చేసేటప్పుడు సరే ఏవో పెట్టుకుందాం ప్రవచనాలు అన్నట్టుగా ఇలా యూట్యూబ్ ఓపెన్ చేశానో లేదో వెంటనే ఒక పాటయితే కనిపించిందండి. భజన పాట. సరే ఇది విందాం అన్నట్టుగా ఇలా ఓపెన్ చేశానండి. అది నిజంగా నా ప్రశ్నకి నా కన్‌ఫ్యూజన్‌కి సమాధానాలు అనిపించిందండి. నేను చెప్తున్నాను కదా! నిజంగా మనం మనసు పెట్టి నమ్మామనుకోండి ఏ విషయానికైనా సరే దేవుడే మనకి సమాధానం చెప్తాడు మనస్ఫూర్తిగా నమ్మితేను. ఇంకా ఆ పాట వినడంతోనే నా కన్‌ఫ్యూజన్ అంతా పోయిందండి. నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేది కూడా నాకు ఒక క్లారిటీ వచ్చేసిందండి. అది ఆ పాట బీఆర్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ అండి. చాలా బాగుందండి ఆ పాట. ఆ పాట నేనిప్పుడు మీకు పాడి వినిపిస్తాను. ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెదకి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే తిరుమలలోన వెదకి చూస్తే నీ మదిలోన ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా నిరతము మదిలో తలచేవారికి నిక్కముగా మది నమ్మిన వారికి సర్వము తానై కొలిచేవారికి సకలము తానని నమ్మేవారికి ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడలేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతకి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే తిరుమలలోన
వెదకి చూస్తే నీ మదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలోన కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలువున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి సర్వము తానై పిలచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా సదా నామము మరువని వారికి సదా చింతనతో గడిపే వారికి నియమముగా ధ్యానించే వారికి నిజ భక్తితో సేవించే వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పరజీవుల ప్రేమించే వారికి పరులతో ద్వేషము కలగని వారికి పద్ధతి కలిగి ఉండే వారికి పరమ పదము మది కోరే వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోనా వెళ్ళి చూస్తే తిరుమలలోనా వెతకి చూస్తే నీ మదిలోనా వెళ్ళి చూస్తే తిరుమలలోనా వెదకి చూస్తే నీ మదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా పాట చూసారా అండి ఎంత అర్థవంతంగా ఉందో. అంటే మనం గుళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చోమని అలా అర్థం చేసుకోకూడదండి. ప్రతి జీవుడిలోనూ దేవుడు ఉంటాడు. మనం చేసే పూజ అయినా మనం వెళ్ళే యాత్ర అయినా ఏదైనా సరే అండి, మన మనసుకు కానీ మన శరీరానికి కానీ కష్టం కలిగించేదిగా ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు అనేసి దీని అర్థము అండి. మనకు ఎప్పుడైనా కూడా ఒకవేళ దాని వలన చేసే పూజ అయినా యాత్ర వలన మనకి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మనం దానిని విరమించుకుని ఇలా మనసులోనే దేవుణ్ణి తలుచుకున్నా తప్పులేదు అని అర్థమండి. అంతేకాని దర్శనాలకు వెళ్ళవద్దని అయితే మాత్రం కాదు. నాకు నిజంగా ఈ విషయం మీద వీడియో చేయడం అయితే ఇష్టం లేదండి. కానీ ఎందుకు చేస్తున్నానంటే మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ఎందుకంటే నేను డేట్ రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకుని మరి యాత్రకు వెళ్ళాలా వద్దా అని నిజంగా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నానండి. యాదృచ్ఛికంగా నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వేలు తగిలి పాట రావడము అంటే మరి నిజంగా దైవ సంకల్పం అని అనుకుంటున్నాను. దేవుడిచ్చిన సందేశం అనుకుంటున్నాను. మరి నా తోబుట్టువులుగా మీ అందరినీ భావించి చెప్తున్నాను. ఎందుకంటే అండి నేను గమనించిన మీదట చుట్టుపక్కల వాళ్ళల్లోనే అండి చిన్న చిన్న విషయాలకి కూడా ఇలా డేట్స్ రాకుండా అండి ట్యాబ్లెట్స్ అయితే చాలా వాడేస్తున్నారు. ప్రస్తుతం మన ఆడవాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించి మరి రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం కదండి. పీసీఓడితో బాధపడుతున్నాము. తర్వాత ఏమంటే ముఖ్యంగా ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అయితే మాత్రం చాలామందికి వస్తుంది కదండి. ప్రస్తుత కాలంలోనూ మన వంటి మీద రాసి పెట్టుంటే మనం ఏమీ చేయలేమనుకోండి.
కానీ మన చేతుల ద్వారా మనం చేసుకునే విషయాలైతే మాత్రం ఉండకూడదు కదండి. అందువలన మరి మీరు తలపెట్టిన కార్యం ఎంతవరకు ముఖ్యమో అన్నది మీరు ఆలోచించుకునండి. దాన్ని బట్టి మీరు అవసరమైతేనే టాబ్లెట్స్ వాడండి తప్ప అండి, ఇలా దైవ కార్యాలకైతే మాత్రం దేవుడు ఎప్పుడూ మీ శరీరాన్ని కష్టపెట్టుకుని ఆయన పూజలు, యాత్రలు చెయ్యమని అయితే చెప్పడండి. మరి నాకు ఆయన సందేశంలాగే అనిపించింది. అందుకనే మరి నా తోబుట్టువులుగా భావించి నేను మీ అందరితోనూ పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.